లోకపు తండ్రి, ఈ దినము నీ సన్నిధిలో మేమందరమే కూడుకొని అయ్యా నీ ఒక్క వాక్యం ధ్యానించుకుంటూ దేవా ప్రభువా మా హృదయములను నీ వైపు ఆకర్షించుకోమని మహోన్నతమైన తండ్రి, ఈరోజు ప్రభువా నీ వాక్యం వినుటకు అర్థం చేసుకునే మనస్సు హృదయమును మాకు అనుగ్రహించు ప్రభువా. నీ దివ్యమైన ప్రేమ మాకు తెలియజేయము. ఈ సందేశం వినే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కలుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ పనిచేయుటకు సహాయము చేయండి. ఈ మాటలు నా నోట కాక నీ నోటి మాటలుగా ఉండుటకు నన్ను నడిపించండి ప్రభువా. యేసయ్య, నీ నామంలో దేవా కూడుకున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడుట పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడుట పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మునిగినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మునిగినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడినది పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడినది పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. కాల సమయం ముందు దేవుడి యొక్క దివ్యమైన ప్రేమ గురించి జ్ఞానించుకుందాము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎన్నో రకమైన ప్రేమలుంటాయి. ఈ లోకంలో మన ప్రేమ అనే పదాన్ని చాలాసార్లు వింటాము, కానీ దేవుని ప్రేమ దివ్యమైన ప్రేమ మనుషుల ప్రేమతో పోలిస్తే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. దేవుడి యొక్క ప్రేమ అయితే మనుషులతో కాక ప్రత్యేకంగా విభిన్నముగా దేవుడి ప్రేమ మనకి చూపించున్నారు. ఎవరు చూపించిన ప్రేమ, ఒక తల్లి అయినా బిడ్డలను మరుచునేమో కానీ నేను నిన్ను మరవనన్న ప్రేమ తల్లి అయినా మరుస్తుందట. తల్లి ప్రేమలో ఎక్కడా తేడా ఉండదు, తక్కువ ఉండదు. ఒకళ్ళనొకలాగా చూడదు. కానీ ఎక్కడైనా తేడా ఉండొచ్చేమో కానీ దేవుడి ప్రేమలో అంట తేడా ఉండని ప్రేమ చూపిస్తాడు. పాపిని ఒకలాగే ప్రేమిస్తాడు,
మంచివారిని ఒకేలాగా దేవుడు ప్రేమిస్తాడు. విభిన్నంగా అతను మనకి ప్రత్యేకమైన ప్రేమని దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. దేవుడి ప్రేమ మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, కళంకము లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, దేవుడి ప్రేమ. యోహాను 3:16 చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక తన ఏకైక కుమారుని మన గురించి భూమిపైకి పంపెను. ఇక్కడ మనం గమనించవలసింది, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం అర్హులం కాదు, కానీ ఆయన స్వభావం ప్రేమ స్వభావం గలవాడు కాబట్టి, ప్రేమ స్వరూపుడు కాబట్టి అతను మన గురించి భూమిపైకి వచ్చి ఉన్నారు. దేవుని ప్రేమ. రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మన గురించి వచ్చిన అతను, మనం పాపులుగానే ఉన్నాం కానీ అతను మన గురించి ప్రాణం పెట్టి ఉన్న దేవుడు. మనం మంచివాళ్ళం అయినప్పుడు కాదు, మనం పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక తండ్రి తన పిల్లల్ని ఎంత తప్పు చేసినా విడిచిపెట్టడు. ఎన్ని తప్పులు చేసినా ఒక తండ్రి బిడ్డల్ని క్షమిస్తాడు. అలానే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక తండ్రి అయినా మరుచుతాడు కానీ, ఒక తల్లి అయినా మరుస్తుంది కానీ, నేను మరువని ప్రేమ నాది అని దేవుడు చెప్పుచున్నారు. దేవుని ప్రేమ మారనిది. హెబ్రీయులకు రాసిన 13:8 అధ్యాయం చూసుకుంటే, 13 అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, యేసుక్రీస్తు నిన్న ఈరోజు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. మనుషుల ప్రేమ మారుతుంది కానీ పరిస్థితుల వల్ల, ప్రయోజనాల వల్ల, కానీ దేవుని ప్రేమ మాత్రం ఎన్నటికీ మారని ప్రేమ. పరిస్థితుల వల్ల మనుషులు ప్రేమ మారచ్చు, తగ్గొచ్చు, పెరగచ్చు. ప్రయోజనాల వల్ల ఒకరిని ప్రేమిస్తున్నట్లు నటించవచ్చు, కానీ దేవుడి ప్రేమ అలాంటి ప్రేమ కాదు. స్వచ్ఛమైన ప్రేమ. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మారని ప్రేమ. యెర్మీయా గ్రంథము 31:3 చూసుకుంటే, నిత్య ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిత్య ప్రేమతో, నిత్యము ఈ పూట, ఈ గడియ, ఈరోజు అని కాదు కానీ నిత్యము కూడా మనల్ని ప్రేమించే దేవుడు యేసయ్య. అతన్నే మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ త్యాగపూరితమైనది. 1 యోహాను 4 అధ్యాయము 9-10 వచనాలు చూసుకుంటే, దేవుడు తన కుమారుని పంపి తన ప్రేమ అంటే మాటలు కాదు, త్యాగము. క్రీస్తు శిలువపై చనిపోవడము, ఇదే దివ్యమైన ప్రేమ గొప్ప ఉదాహరణ. ఏ స్నేహితుడైనా, ఏ మనిషి అయినా వాదార్చొచ్చు, లేకపోతే ఒక పక్కన ఒక గడి ఉండొచ్చు, కానీ తన గురించి ప్రాణం పెట్టే అంత ప్రేమ వాళ్ళకి ఎవరికీ ఉండదు. కానీ క్రీస్తుకు మాత్రం మన గురించి ప్రాణం పెట్టిన ప్రేమ క్రీస్తుది. నిజమైన ప్రేమ, వర్ణింపతరమని ప్రేమ అతనిది. మనము కూడా ప్రేమించాలి. 1 కొరింథీయులకు 13 అధ్యాయము 4-7 చూసుకుంటే, ప్రేమ సహనం కలిగి ఉంటుంది, దయ కలిగి ఉంటుంది, అసూయ పడదు, గర్వపడదు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము ఇతరులను క్షమిస్తాము, ద్వేషాన్ని విడిచిపెడతాము, ప్రేమతో జీవిస్తాము. దేవుడి యొక్క ప్రేమ ఇలాగుంటుంది మన పట్ల. ప్రియులారా, ఈరోజు దేవుడి ప్రేమ ఎలాంటి ప్రేమ అని మీరు తెలుసుకున్నారు. ప్రేమలోని భూమిపైన, మన సమాజంలో, మన స్నేహితుల మధ్య, మనం మెలిసిన దగ్గర, ఉద్యోగాల దగ్గర ఒక రకమైన ప్రేమ ఉండొచ్చు. ఆ ప్రేమలో ద్వేషం ఉండొచ్చు, ఆ ప్రేమలో అసూయ ఉండొచ్చు, ఆ ప్రేమలో ప్రయోజనాలు ఉండొచ్చు, ఆ ప్రేమలో పరిస్థితుల వల్ల ప్రేమించవచ్చు. ఇలాంటి జరగవచ్చు. కానీ ఈరోజు మనల్ని అనగా, నేను దేవుని ప్రేమను అనుభవిస్తున్నాను, నేను ఆ ప్రేమను ఇతరులకు పంచిపెడతాను అన్న వాగ్దానం మనం దేవుడి ముందు తీసుకోవాలి. ప్రభువా, నువ్వు చూపించిన ప్రేమని నేను పొందుకుంటాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఇతరులకు నీ ప్రేమను చూపిస్తాను, దయను చూపిస్తాను, సాయం చేస్తాను, ఓదారుస్తాను అన్న ప్రేమ మనము కలిగి ఉండాలి.
దేవుని ప్రేమ మన జీవితాన్ని మార్చగలదు. ఆ ప్రేమ మనలో ఉంటే మనం కూడా ఇతరులను వెలుగుగా మారుస్తాము. బంధకాల్లో ఉన్నవారికి, బంధింపబడిన వారికి విడిపించుటకు, చీకటిలో ఉన్నవారికి వెలుగులో నడిపించుటకు దేవుడు ఒక వాగ్దానాలు మనం పట్టి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ బంధకాల నుంచి విడిపింపబట్టుకు దేవుడు వాక్యం బలమైన ఖడ్గంగా పనిచేస్తుంది. దేవుడు వాక్యం రెండంచు గల ఖడ్గం అంటారు. అలాగా దేవుడు వాక్యము వాళ్ళకి వెలుగుగా ఉంటుంది. మనం దేవుడి ప్రేమను కలిగి ఇతరులకు చూపించే విధముగా మనము మారాలి. అయితే ఈరోజు మనము దేవుడి ప్రేమను కలిగి ఉన్నామా లేదా చూసుకొని పరీక్షించుకొని, లేకపోయినట్లయితే దేవుని ప్రేమలో మనము ఉండే విధముగా, మన జీవితాలు మార్పు చేసుకునే విధముగా, మన జీవితాల్లో ఏటైతే దేవుడికి ఆయుష్కరంగా ఉన్నాయో అవి విడిచిపెట్టే విధముగా మన జీవితం ఉన్నప్పుడు మనము ఇతరులకి వెలుగ్గా కనబడతాము. వాళ్ళకి సాయం చేసేవారిగా ఉంటాము. వాళ్ళని వాదార్చే విధముగా మన జీవితాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలకి, కొందరు మనుషులకి మన కుటుంబము, మన బిడ్డలు, మనము ఆదర్శంగా కనబడతాము. దేవుడి వాక్యం మనలో పనిచేసినప్పుడు మనము వెలుగులా కనబడతాము. ఒక సాయం చేసే వ్యక్తిలా కనబడతాము. మా పాస్టర్ గారు పాడుతారు, నీలాంటి చేతులు, నీలాంటి కళ్ళు, నీలాంటి హృదయం నాకిమ్మయా యేసయ్య నాకిమ్మయా అని ఎన్నోసార్లు అతను పాడి వినిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అతనిలాగా మనము మారుతామని, యేసయ్యలాగా మనము మన జీవితాలు మారుతాయని. అలా మారే విధంగా మన జీవితాలు సరిచేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మాకు నీ దివ్యమైన ప్రేమను తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా హృదయాలను మార్చుము. మాలో ద్వేషమును, కోపమును, అసూయని తొలగించి నీ ప్రేమతో నింపుము ప్రభువా. మేము కేవలం మాటలతో కాకుండా మా క్రియల ద్వారా నీ ప్రేమను చూపించే విధముగా మమ్మల్ని నడిపించుము. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కలుగునట్లుగా ఆశీర్వదించుము. నీ ప్రేమలో ఏమీ కొదువు ఉండదని, నీ ప్రేమలో మేము నిలిచి ఉన్నట్లయితే కాపాడబడతామని దేవా, నీ యొక్క ప్రేమను మేము ఈరోజు తెలుసుకున్నాం ప్రభువా. ఈ ప్రేమను కూడా అందరూ తెలుసుకొని ప్రభువా, నీ వాగ్దానాలు పట్టి ప్రభువా ప్రార్థించి ఆత్మతో నింపుదలతో ప్రభువా ప్రతి వ్యక్తి ఉండుటకు సహాయము చేయండి దేవా. విన్న వాక్యము ముళ్ళ పొదల్లోనో రోడ్డు ప్రక్కన పడిపోయినట్లు కాకుండా సారవంతమైన భూమిలో పడి ఫలించే విధముగా, మొలకెత్తే విధముగా సహాయము చేయండి ప్రభువా. వారి జీవితాల్లో ఏటి తండ్రి నాయన బంధకాలు ఉన్నాయో విడిపింపబట్టుకు సహాయము చేయండి. నీ వెలుగుతో నింపబట్టుకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.